హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా ₹1,00,000 ఉంది, ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలి, రేంజ్ కూడా 100 కిలోమీటర్ కావాలనుకుంటే ప్రజెంట్ ఉన్న ఆప్షన్స్లో వచ్చేసి ఓలా S1X 3 కిలోవాట్ మోడల్. సో రీసెంట్గానే ఓలా వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ దీంట్లో 2 వేరియంట్స్ ఉంటుంది. S1X ప్లస్ ఉంది, S1X 3 కిలోవాట్ మోడల్ కూడా ఉంది. S1X ప్లస్కి వచ్చేసి పిన్ కోడ్తో ఎంటర్ చేయాలి. దీనికి వచ్చేసి ఓలా వాళ్ళు కీ ఇచ్చారన్నమాట. ఫస్ట్ టైం కీ మోడల్ రావడం దీంట్లో. సో 2 కిలోవాట్ మోడల్, 3 కిలోవాట్ మోడల్ అండ్ 4 కిలోవాట్ మోడల్కి కీ ఆప్షన్ ఉంది. అండ్ ఆన్ ఆఫ్కి అయితే ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చిన మిగతా స్పెసిఫికేషన్ విషయం కోసం మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. ప్రైస్ విషయానికి వస్తే మీ బడ్జెట్ అయితే స్ట్రిక్ట్గా ₹1,00,000 అయితే మంచి వెహికల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 85,000 ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 95,000 నుంచి 96 మధ్యలో వేరే ఛాన్స్ ఉంది, మీరు ఇన్సూరెన్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సేమ్ ఓల్డ్ మోడల్స్కి అయితే ఎలా ఉందో సేమ్ అదే బిల్డ్ క్వాలిటీ అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా మోడల్ నేమే. సో బ్యాటరీ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసి ఉంటుంది. 3 కిలోవాట్ మోడల్ ఫిక్స్డ్ బ్యాటరీ ఇది. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 500 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు. ఆ ఛార్జర్ని యూస్ చేసుకొని 0 to 100 7 hours 30 minutes ఛార్జ్ ఇచ్చి చెప్తున్నారు అనమాట. అండ్ ఓలా వల్ల హైపర్ ఛార్జెస్ కూడా అవైలబుల్ ఉంటాయి మేజర్ సిటీస్లో మ్యాక్సిమం. అండ్ చిన్న చిన్న సిటీస్లో ఎక్స్పాండ్ కూడా చేయబోతున్నారు. అండ్ రేంజ్ విషయానికి వస్తే వీళ్ళ ట్రూ రేంజ్ వచ్చేసి నార్మల్ మోడ్లో 100 కిలోమీటర్స్ అయితే కన్ఫామ్ వస్తుంది చెప్తున్నారు. ఇక్కడ రీడింగ్లో కూడా చెక్ చేసినప్పుడు సేమ్ వస్తుంది, మీకు చూపిస్తాను. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కూడా మోటార్ వచ్చేసి BLDC హబ్ మోటార్ ఇచ్చారు. సో మోటార్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసి ఉంటుంది. సో బ్యాక్ వీల్లో పెట్టింటారు అనమాట. నార్మల్ పవర్ 2.7 కిలోవాట్ అండ్ పీక్ పవర్ వచ్చేసి 6 కిలోవాట్. అండ్ ఈ మోటార్ని యూస్ చేసుకొని టాప్ స్పీడ్ వచ్చేసి 90 కిలోమీటర్స్ దాకా వస్తుందని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ సస్పెన్షన్ విషయానికి వచ్చిన వీల్స్ విషయానికి వస్తున్నా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ వీల్ సైజ్ చూద్దాం. సో వీల్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి 12 inch అలాయ్ వీల్స్, స్టీల్ వీల్స్ ఇచ్చారు. అలాయ్ కాదు, ఇవి స్టీల్ వీల్స్ ఇవి. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే కూడా డ్రమ్ బ్రేక్ ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఉంది, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అండ్ సస్పెన్షన్ చూడండి ఫ్రెండ్స్, డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ షాక్ అబ్జర్వ్ సస్పెన్షన్ ఇది. సో ఇంతకుముందు ఓల్డ్ మోడల్స్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వ్ ఉంటే అది మార్చేశారు. సో బ్యాక్ సైడ్ కూడా డ్రమ్ బ్రేక్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ ఫ్లాట్ బోర్డ్ చూడండి. ఇంతకుముందు ఒక హంప్ వచ్చేది, అది రిమూవ్ చేసి ఫ్లాట్ బోర్డ్ ఇచ్చారనమాట. ఈజీగా వాటర్ క్యాన్స్ సిలిండర్స్ ఈజీగా పడుతున్నాయి, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు చూస్తున్నారు కదా. అండ్ దీంట్లో స్పీకర్స్ అయితే రావు ఇక్కడ. సో ఇంతకుముందు మోడల్స్కి వచ్చేసి స్పీకర్స్ ఉన్నాయి, స్పీకర్స్ బదులు ఇక్కడ పాకెట్స్ ఇచ్చారు. సో దీంట్లో మనము మొబైల్ ఫోన్స్ అయితే క్యారీ చేసుకోవచ్చు. ఇక కీ చెప్పాను కదా ఆల్రెడీ, కీ మోడల్. సిట్టింగ్ అప్ చూడండి ఫ్రెండ్స్. సో నా హైట్ వచ్చేసి 5 feet ఉంది. సో షార్ట్ టర్న్స్ దగ్గర కూడా టచ్ అవ్వట్లేదు, ఇక్కడ గ్యాప్ ఉంది ఇంకా. అండ్ కొంచెం వెనకలు కూర్చొని నడిపినా కూడా ఆరామ్సే ఈజీగా అయితే డ్రైవ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్న్స్ దగ్గర అయితే టచ్ అవ్వట్లేదు. ఫ్రెండ్స్, సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే సైడ్ స్టాండ్ ఇచ్చారు, సెంటర్ స్టాండ్ అయితే లేదు. ఇక్కడ పిలియర్ డ్రైవ్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ లేడీస్ ఫుట్ రెస్ట్ కావాలంటే ఎక్స్ట్రా యాక్సెస్ కింద మీరు బుక్ చేసుకుంటే 1 month 2 months లోపల అయితే వస్తుంది, వెంటనే అయితే రాదు. ఇది ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో అది కూడా వెంటనే ఇచ్చేసింటే బాగుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే లేడీస్ ఎవరైనా ఎక్కాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అది వెంటనే ఇస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రంట్ డిజైన్ కూడా చూసుకుంటే సేమ్ అలాగే ఉంటుంది. హెడ్ ల్యాంప్స్ విషయానికి వస్తే డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవి, LED హెడ్ ల్యాంప్స్. ఇండికేటర్స్ కూడా చూడండి ఇక్కడ బాడీకి ఇన్బిల్ట్ అయ్యాయి అనమాట. సో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది, LED హెడ్ ల్యాంప్స్ ఇవి. ఫ్రెండ్స్, సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా చాలా సఫిషియెంట్ ఉంది, ఇద్దరు చాలా కంఫర్ట్గా కూర్చుంటారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు, చాలా స్ట్రాంగ్ ఉంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్, గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 160 mm ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది కూడా సఫిషియెంటే, ఏమంటే పెద్ద బ్రేకర్స్ దగ్గర కొంచెం స్లోగా వెళ్ళాలి, డబుల్ సెలెక్ట్ అప్పుడు అది చూసుకోండి. అండ్ సీట్ ఇందాక చెప్పడం విషయమైనా మర్చిపోయినా, సీట్ క్వాలిటీ విషయానికి వస్తే ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి కదా, ఓలా S1 Pro Gen 2 మోడల్ ఉంది కదా, దాంట్లో సీట్ వచ్చేసి కొంచెం డ్రైవ్ చేసేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ లొత్తపోతుంది అనిపించేది అనమాట. బట్ ఇప్పుడు కొంచెం క్వాలిటీ చేంజ్ చేసి ఇంప్రూవ్ చేసి కొంచెం బెటర్గా ఇచ్చారు. సో చెక్ చేస్తున్నా కదా, ఇలాగ ఉన్నా అని ప్లేయింగ్గానే అనిపిస్తుంది నాకైతే, ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, డిస్ప్లే విషయానికి వస్తే ఓలా S1X 3 కిలోవాట్ మోడల్ వచ్చేసి 4.3 inches బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది డే లైట్లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది, బ్రైట్గా ఉంటుంది, మనకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇక్కడ ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చెప్తా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి ఓడో ఇచ్చారు, అంటే ఎన్ని కిలోమీటర్స్ తిరిగామనేసి, ట్రిప్ ఇది ప్రజెంట్ ట్రిప్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగామనేసి ఆన్ చేసిన తర్వాత. అండ్ వచ్చేసి స్పీడ్ ఇది. అండ్ వచ్చేసి పార్క్ మోడ్లో ఉంది కదా, మనం ఇక్కడ ప్రెస్ చేస్తే, సో ఇక్కడ చూడండి ప్రెస్ చేస్తే మారుతుంది చూడండి, అది ఇచ్చి. సో ఏ మోడ్లోనో చెప్పేదన్నమాట ఇది. ఎక్కువ నార్మల్ మోడ్, టోటల్ దీంట్లో 3 modes ఉన్నాయి. నార్మల్ మోడ్లో డ్రైవ్ చేస్తే 100 kilometers వస్తుంది ఫ్రెండ్స్ స్పీడ్ వచ్చేసి. నేను ఫ్యూచర్లో రేంజ్ టెస్ట్ కూడా చేస్తాను. ఇక్కడ మనకి మోడ్స్ని బట్టి ఇక్కడ నెక్స్ట్ చూడండి రేంజ్, అంటే డిస్టెన్స్ టెంపీ కూడా చూపిస్తుంది.
అండ్ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది, టైం కూడా చూపిస్తుంది. ఇది చాలా బెటర్ ఇది. సో మ్యాక్సిమం మనకు ఏమేమి కావాలో ఇన్ఫర్మేషన్ అదంతా ఇచ్చారనమాట. S1X 3 కిలోమీటర్ మోడల్కి S1X ప్లస్ 3 కిలోమీటర్ మోడల్కి వచ్చేసి డిస్ప్లేలో ఇది వచ్చేసి 4.3 అని చెప్పాయి కదా ఇంచెస్, అది వచ్చేసి 5 ఇంచెస్ ఇస్తారు. అది మీరు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నారు చూడండి అది. అండ్ బటన్స్ విషయానికి వస్తే కూడా బటన్స్ కూడా చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఈ కీ మోడల్ వచ్చేసి సో పాత మోడల్కి మీకు ఎలా ఉన్నాయో తెలుసు ఆల్రెడీ, ఒకవేళ ఐడియా లేకపోతే మళ్ళీ లాస్ట్లో ఇమేజ్ చేస్తాను, క్లిప్ చేస్తాను చూడండి. సో వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్కి ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇది వచ్చేసి మోడ్స్ చేంజ్కి. సో చూస్తున్నారు కదా మోడ్స్ చేంజ్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి రివర్స్ మోడ్ ఆప్షన్ బటన్ అది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి హారన్ చాలా లౌడ్గా ఉంది, జస్ట్ టచ్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఇండికేటర్ ఆన్ ఆఫ్ బటను. ఈ వెహికల్కి అయితే ఇది కొంచెం క్వాలిటీ అయితే సరిగ్గా లేదు, నాకు తెలిసి నెక్స్ట్ వెహికల్స్కి బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూడండి ఇట్లా ఊపితే ఊగుతుంది. సో నాకు తెలిసి నెక్స్ట్ మోడల్స్కి అయితే రావచ్చు, మేబీ కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ ఫ్రెండ్స్. సో బటన్స్ అయితే చేంజ్ అయినాయి, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. నెక్స్ట్ అవి పాతవి ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాడు, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది వచ్చేసి ఓలా వల్ల 500 వాట్ ఛార్జర్ ఇది ఫ్రెండ్స్. సో ఈ ఛార్జర్ని యూస్ చేసుకుని ఓలా S1X 3 కిలోమీటర్ మోడల్ని 0 to 100 7 hours 30 minutesలో ఛార్జ్ చేయొచ్చు అనమాట. అంటే ఏతర్తో కంపేర్ చేస్తే ఒక గంట తక్కువనే టైం అనమాట. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే మాత్రం ఓలా ఏతర్ చాలా కాంపిటీషనే పెట్టుకున్నారు, ఎంత లేట్గా పెట్టాలనేసి. దాంట్లో ఓలా గెలిచింది ఫ్రెండ్స్ లాస్ట్కి. అండ్ బూట్ స్పేస్ విషయానికి వస్తే చూడండి, సో బూట్ స్పేస్ వచ్చేసి 34 లీటర్స్ హ్యూజ్ బూట్ స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న హంప్స్ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్లో చిన్న చిన్న యాక్సెసరీస్ తీసుకొస్తారంటే డివైడ్ చేసుకోవడానికి, ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి అనేసి. ఈ 34 లీటర్స్ బూట్ స్పేస్ అనేది నీట్గా డివైడ్ చేసి ఇచ్చారు. కొన్ని దాంట్లో ఎలా ఉంటుంది, కొన్ని లోపలికి ఇవ్వడం కానీ కొంచెం డివైడ్ కార్నర్కి ఇస్తుంటారు అనమాట. అలా కాకుండా వీళ్ళు ఈక్వల్గా డివైడ్ చేసి ఇచ్చారు, చాలా బెనిఫిట్ ఇది బూట్ స్పేస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్. ఓలా బూట్ అంటే సీట్ని క్లోజ్ చేసేటప్పుడు చాలా కంఫర్ట్ ఉంటుంది. వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్కి పెట్టేసి చాలా ప్రెస్ చేయాలి, దీనికి ఇలా కాకుండా సింపుల్గా ఇటు అంటే బూట్ చూడండి, అసలు ఒత్తకముందే ఫిక్స్ అయిపోతుంది, చాలా బాగుంది అదైతే ఫ్రెండ్స్. వారంటీ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు కదా, ఓలా వాళ్ళే ఇప్పుడు దాకా ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో ఎక్కువ సంవత్సరాలు ఇస్తున్నారు, ఎక్కువ కిలోమీటర్స్ కూడా ఇస్తున్నారు. సో 8 years లేదా 80,000 kilometers వారంటీ ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో మీకు ఎవరికైనా సరే లాంగ్ టర్మ్ వాడాలి ఎలక్ట్రిక్ స్కూటర్ అనుకుంటే చాలామంది భయం ఉంటుందన్నమాట. చాలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చి 3 years లేదా 30,000 kilometers లేదా 50,000 kilometers వారంటీ ఇస్తారు. చాలామంది అపోహ ఏముంటుందంటే 3 ఏళ్ల తర్వాత బ్యాటరీ చెడిపోతుందేమో, తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ పనికి రాదని భయం ఉంటుంది. సో ఓలా వాళ్ళు మీకు ఆ భయాన్ని పోగొడుతూ 8 years లేదా 80,000 kilometers వారంటీ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ సర్వీస్ విషయానికి వస్తే ప్రజెంట్ అయితే షోరూమ్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. వీళ్ళకి ఎవ్రీ మంత్ సేల్స్ అనేది ఎక్కువ ఉండడం వల్ల సర్వీస్ కూడా కొంచెం కష్టమే అవుతుంది. అండ్ ఆన్లైన్ ట్విట్టర్లో కానీ అక్కడ చూసుకుంటే కూడా కొంచెం సర్వీస్ అయితే కొంచెం బాగాలేదనే కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఫ్యూచర్లో సర్వీస్ ఇంప్రూవ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీనికి కాంపిటీషన్ అంటే 96,000 రూపాయలు చూసుకుంటే ఆ ప్రైస్ దగ్గరలో అయితే మీ ప్రజెంట్ అయితే కాంపిటీషన్ లేవు. 96,000 కాకుండా 1,10,000 దాకా వెళ్తే మీకు చేతక్ 2901 మోడల్ ఉంది. అట్ ద సేమ్ టైం టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోమీటర్ మోడల్ ఉందన్నమాట. సో అవి కాంపిటీషన్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఏతర్ రిస్టా కూడా వస్తుంది 1,20,000కి. సో వాటితో ఇది కాంపిటీషన్ అనమాట. లేదా దీనికంటే బెటర్ మోడల్ కూడా ఉంది. అండ్ మీ బడ్జెట్ బట్టి మీకు బడ్జెట్ స్ట్రిక్ట్గా 1,00,000కి మించి పోలేము అనుకుంటే ఇది కూడా మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 100 kilometers రేంజ్ వస్తుంది, టాప్ స్పీడ్ 90 kilometers/h వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలా అన్ని మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. వీడియో ఎవరైనా సరే ఇంతవరకు చూస్తే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.